ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసిండ్రు. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22A ఉంటే 22A ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. ప్రశాంత్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్న చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది, దిస్ సైట్ ఈస్ అండర్ రివ్యూ, మాయం చేసి పడేసిండ్రు. తప్పు చేయకపోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది. రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైపోయింది భూభారతిలో. హైదరాబాద్ సిటీ యొక్క వివరాలే భూభారతిలో డౌన్లోడ్ చేసి పడేసిండ్రు. అంటే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అంటే దీని పేరు మీద ఏమైనా అసలైన గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కొట్టేసే కుట్ర చేస్తుండ్రా? CS14, CS7 ల్యాండ్లు కొట్టేసే కుట్ర జరుగుతుందా అనే అనుమానం కూడా జరుగుతా ఉంది. ఇటు ప్రజల్ని కోసపెడుతున్నారు, ఈ పేరు మీద పోర్టలే మాయం చేసి అసలైన ప్రభుత్వ భూములను కూడా రాత్రికి రాత్రి వీళ్ళు రాసుకునే కుట్ర జరుగుతుందా అనే అనుమానం ఇలా ప్రజల్లో కలుగుతా ఉంది. అందుకే ఏది జరిగినా పారదర్శకంగా జరగాలి.